సమస్త మహిమ ఘనత ప్రభువులు యేసుకే చెల్లును గాక. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన గొప్పదా, ప్రసంగం గొప్పదా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే నేనంటాను ప్రార్థనే గొప్పది అని. మనం ఎంతసేపు ప్రార్థన చేస్తే దేవుడు అన్ని గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, ప్రార్థన మనం ఎంత ఎక్కువసేపు చేస్తే అంత ఎక్కువ ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన జీవితం ఒక మనిషికి వెన్నుముక్క లాంటిది. ఒక మనిషి నడవాలన్నా, నించోవాలన్నా, పని చేసుకోవాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా వెన్నుముక్కుంటేనే ఇవన్నీ మనం చేయగలం. ఈ ఆధ్యాత్మిక జీవితానికి మనిషి ప్రయాణించడానికి, మనిషి నడవడానికి, మనిషి పనులు చేసుకోవడానికి ఎలా ఈ వెన్నుముక్క అవసరమో ఆధ్యాత్మిక స్థితిలో ఒక మనిషి పడిపోకుండా నిలబడడానికి కూడా ప్రార్థన అంతే ప్రాముఖ్యంగా మనం చూస్తున్నాం. ఈరోజు ఈ వెన్నుముక్క ఒక మనిషి ఒక లోపం వచ్చిందనుకోండి, ఈ ఒక్క వెన్నుముక్కలో ఒక్క ఎముక కొంచెం డ్యామేజ్ అయితే నడవడం కష్టమే. ఆ వ్యక్తి దేక్కుంటూ పాక్కుంటూ వెళ్ళాల్సిందే. కూర్చోవడం కష్టమే, పనులు చేసుకోవడం కష్టమే, ప్రతిదీ కూడా కష్టంగా మారుతుంది. దీనివల్ల అంటే వెన్నుముక్క సరిగ్గా లేకపోవడం వల్ల ప్రతిదీ కూడా ఆ మనిషికి కష్టంగానే మారుతుంది. ఈరోజు ఆత్మీయ ప్రయాణంలో, ఆధ్యాత్మిక స్థితిలో మనం పొందుకోవాలంటే, మనం బలపడాలి అంటే ఈ వెన్నుముక్కనే ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఇదేదో పైకి కనబడే ముక్కులాగో, కన్నులాగో, నోరులాగో, లేకపోతే శరీరంలో బాహ్యంగా కనబడే అవయవంలాగా ఇది కనపడదండి. కానీ మనిషి మాత్రం నిలబడతాడు. ప్రార్థనా జీవితం కూడా అంతే. పడిపోయిన ప్రతి మనిషిని నిలబెడుతుంది. నువ్వు ఏ సందర్భంలో, ఏ యొక్క వేదనలో ఉన్నావో, దుఃఖంలో ఉన్నావో, కన్నీటితో ఉన్నావో, లేకపోతే నిందల్లో ఉన్నావో, అవమానాల్లో ఉన్నావో, ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమె ప్రార్థించటం మానొద్దండి. ప్రార్థన ఒక వ్యక్తికి చాలా ప్రాముఖ్యమైనది. ఎంతసేపు ప్రసంగాలు విన్నా ప్రార్థనే ప్రాముఖ్యంగా మనం ఎంచుకోవాలి. ఈ ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు నువ్వు ఎలాంటి సమస్యల్లో ఉన్నా, ఎలాంటి బాధల్లో ఉన్నా, ఎలాంటి నీ మీద చెలరేగుతున్న ప్రతి బంధకాన్ని కూడా ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే అది ఖడ్గం వలె నీ మీద చెలరేగుతున్న సమస్యల మీద పోరాటం చేస్తుంది. ఈ పోరాటం కలిగిన